విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రావు గారు, మీరు ఆ పేపర్స్ అన్ని ప్రిపేర్ చేస్తే మనం వెళ్ళి మాట్లాడదాం. అలాగే, మరి నేను వెళ్ళొస్తాను మేడం. పేపర్స్ రెడీ అయ్యాక ఫోన్ చేస్తాను దీపక్. అమ్మా, బృహస్పతి లాంటి మేధావిని పక్కన పెట్టుకుని ఈ విషయంలో మనం అనవసరంగా తల పగలగొట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది. బృహస్పతి, నీ తెలివితేటల్ని ఉపయోగించి అసలు ఆ డబ్బు ఇంట్లో పెట్టిన దొంగ విధవ ఎవడో, మొత్తం ఇదంతా చేయించింది ఎవరో, ఇందులోంచి మనం ఎలా బయటపడాలో ఓ మంచి ఐడియా ఇవ్వు. అదే సార్, ఇందులోంచి బయటపడటం ఎలా కానీ నేను సీరియస్గానే ఆలోచిస్తున్నాను సార్. ఇదేదో చిన్న ఇష్యూ అనుకున్నాను కానీ మ్యాటర్ ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. అంచేత మరింత సీరియస్గా ఆలోచిస్తాను సార్. వస్తాను సార్. భార్గవి, ఈ పూలు పెట్టుకోమ్మా. అమ్మా, అమ్మా ఏర్పాట్లనే అయ్యాయా? వాళ్ళు వచ్చేసే టైం అయింది. భార్గవి తయారైందా? అయిపోయిందండి. అమ్మా, మీ కుటుంబ పరిస్థితులన్నీ ముందుగానే వారితో చెప్పేశాను కాబట్టి ఏ సమస్య రాదు. ముఖ్యంగా అమ్మాయి ఫోటో చూడగానే అబ్బాయి ఇష్టపడ్డాడు, అది చాలు మనకి. అదిగో మాటల్లోనే వచ్చేసారు. రండమ్మా, రండి రా బాబు. రండమ్మా, రండి కూర్చోండి. అమ్మా సాయిరామ్. అమ్మా, ఈవిడ సావిత్రమ్మ, పెళ్లి కొడుకు తల్లిగారు. నమస్కారం అమ్మా. ఆ అబ్బాయి పెళ్లి కొడుకు పేరు సతీష్ చంద్ర. నమస్తే అండి. అమ్మా, ఈవిడ భార్గవ తల్లిగారు. తండ్రి పోయిన దగ్గర నుంచి 3 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. 2వ అమ్మాయే పెళ్లి కూతురు. 3వ అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది. అమ్మా, ఆ కాఫీ పలహారాలు అయిపోతే పెళ్లి చూపులు మొదలెట్టవచ్చు. ఇప్పుడు అవన్నీ ఏం వద్దులేండి, ముందు పెళ్లి చూపులు కానివ్వండి. అలాగే మీరు ఎలా చెప్తే అలాగే. అమ్మా, భార్గవం తీసుకురా. అమ్మ పిలుస్తున్నారు. రామ్మా. మరి అంత సిగ్గేది ఇలా భార్గవి? అలా కాస్త పైకెత్తు, అబ్బాయి చూడాలి కదా. అబ్బాయి, అమ్మాయి నచ్చిందా? భార్గవి నచ్చకపోవడం ఏంటి? అమ్మా, ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. నీ పేరేమిటమ్మా? భార్గవి. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ పూర్తయిందండి. ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? లేదు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నీకు ఉద్యోగం లేక, ఆస్తిపాస్తులు లేక ఇల్లు ఎలా గడుస్తోందో. అమ్మాయి ట్యూషన్లు చెప్తుంది. ట్యూషన్లు చెప్పుకుంటే ఏం వస్తుందిలేండి. ఇల్లు సొంతమేనా? కాదండి, అద్దెకుంటున్నాం. అద్దెకుంటున్నారా? పంతులు గారు సొంత ఇల్లు ఉందని చెప్పారు. అది ఒకప్పుడు ఉండేదని చెప్పానమ్మా. కాలం కలిసిరాగా తిరిగిపోయారు కానీ ఒకప్పుడు బాగా బతికిన వాళ్లే. ఇక అమ్మాయి భార్గవం చూశారు, ఆనిముత్యం. ఇంటి పని వంట పని వచ్చు, తనకి రాని పని అంటూ ఏమీ లేదు. అవన్నీ సరేలేండి. అంతగా లేని వాళ్ళు అంటే ఏదో అనుకున్నాను గాని మరీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారనుకోలేదు. ఇదేం సంబంధం? సొంత ఇల్లు లేదు, వేరే ఆస్తిపాస్తులు లేవు, అమ్మాయికి ఉద్యోగము లేదు, ఓ పక్క చెల్లెలు చదువుకుంటోందా? ఈ పరిస్థితుల్లో మేము ఈ సంబంధం ఒప్పుకున్నా వీళ్ళు నలుగురిని పిలిచి భోజనాలైనా పెట్టగలరా అని నా అనుమానం. కట్న కానుకల మీద ఎలాగో ఆశలు వదులుకున్నాం. ఇక ఆ పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకోవాల్సి వచ్చేలాగా ఉంది. అది మా వల్ల కాదు. ఏదో అబ్బాయి ఇష్టపడ్డాడని వచ్చాను గాని మరీ ఇంత అడుక్కు తినే సంబంధం అనుకోలేదు. వస్తున్నా వస్తున్నా.
ఇదేమిటో చూడమ్మా. ఎక్కడి నుంచమ్మా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నిజమా? అవునమ్మా. ఎంత మంచి మాట చెప్పావమ్మా. కలిసి వస్తే అన్నీ అలాగే కలిసి వస్తాయమ్మా. జీతం ఎంతమ్మా? 6,000 దాకా వస్తుందండి. అబ్బో, అమ్మాయి మొహం చూడగానే అనుకున్నాను లక్ష్మి కళ ఉట్టి పడుతుందని. మీరు ఆ మాట అన్నారు చాలు. ఆస్తిపాస్తులు లేవనుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, ఇక పర్వాలేదు. నెల నెలా జీతం వస్తూ ఉంటుంది. కట్నం తీసుకుంటే ఒకేసారి ఖర్చు అయిపోతుంది. ఇలాగైతే కట్నం డబ్బు నెల నెలా ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నట్టేగా. ఓహోహోహో, ఎంత గొప్పగా సెలవిచ్చారమ్మా. తమని ఆర్థిక మంత్రిని చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. అమ్మా, అమ్మాయి అబ్బాయికి నచ్చింది, ఉద్యోగం వాళ్ళ అమ్మకి నచ్చింది. ఇంకెందుకు, శుభస్య శీఘ్రం అని మంచి ముహూర్తం చూసి వెంటనే ఆ పెళ్లి జరిపించేద్దాం. ఏమిటి ఏదో పెళ్ళంటున్నారు? మన భార్గవికి పెళ్లి నిశ్చయం అయిపోయింది. అప్పుడే అదే ఇంత తొందరగా కుదురుతుంది అనుకోలేదు. టైం కలిసి వస్తే అన్ని టక్కులు కుదిరిపోతాయి. అదిగో ఆ అబ్బాయే పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కొడుకు తల్లి సావిత్రమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు ముత్యాలరావు, ఈ ఇంటి ఓనర్ని. భార్గవి నాకు బాగా కావలసిన పిల్ల. భార్గవి ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంటుందమ్మా. ఏదైతేనే మా లక్ష్మీదేవిని మీరు తీసుకెళ్లిపోతున్నారన్నమాట. సంతోషం. ఇక మీరు ఏమి సందేహించకండి, పెళ్లి నేను దగ్గరుండి బ్రహ్మాండంగా జరిపిస్తాను. మీ మర్యాదలకి ఏ లోటు రానివ్వను. మాకు కావాల్సింది కూడా అదే. వదిన గారు, మరి మేము వెళ్ళొస్తాం. మంచిదండి. పంతులు గారితో ముహూర్తం పెట్టించి మీకు కబుర్ చేస్తాను. అలాగే వస్తానమ్మా భార్గవి. పంతులు గారు, ఇక మేము బయలుదేరతాం. శుభం, పదండి, నేను వస్తున్నాను. రండమ్మా. ఇంతేనా? గుడ్ మార్నింగ్ దీపక్. గుడ్ మార్నింగ్ సార్. రండి, కూర్చోండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నారా? అవును. ఏమంటున్నారు సార్? ఏముంది, పాతపాటే. 50 లక్షలు మీ దగ్గర దొరికింది, దానికి మీరే బాధ్యులు. ఆ అమౌంట్కి సరైన అకౌంట్ చూపెట్టలేదు అని చేత తప్పు మీదే అంటారు. మనమేమీ సమాధానం చెప్పే పొజిషన్లో లేవు. ఏం చేస్తాం? నిజమే సార్. కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో తెలిస్తే దాన్ని బట్టి మొత్తం అంతా బయటికి లాగొచ్చు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుస్తుంది కదా సార్. పోలీస్ రిపోర్టా? శుద్ధ వేస్ట్. వాళ్ళు దొంగని పట్టుకున్నా పట్టుకోకపోయినా అడ్డమైన ప్రశ్నలు వేసి మన బ్రెయిన్ తినేస్తారు. అలాని వదిలేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా సార్. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం మాధవి? మన ఆస్థాన డిటెక్టివ్ కాశీ అప్పుడే రంగంలోకి దిగాడు. వాడెవడో పొరపాటున కాశీకి దొరికాడా, ఫినిష్ అయిపోయినట్టే. ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తాడు. అదీ కాకుండా వేరే ఏదన్నా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకి ఈ కేసు అప్పచెబుదాం అనుకుంటున్నాను. అది బెటర్ అనుకుంటాను. ఎవరికి అప్పచెప్పినా మనకు ఆ దొంగ దొరికితే చాలు. ఎక్కడికి తప్పించుకుపోలేడు సార్. తప్పకుండా దొరుకుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మేడం, 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 మేడం. సోకొచ్చిన మేకలకి ఏటా మేడం మేడం అని అరుపులు? నువ్వు ఉన్నావమ్మా? మేడం, మేడం. చెప్తుంది నీకు కాదు, ఏటా అరుపులు? నీ కంగారు చూస్తుంటే ఎవడన్నా నిన్ను వేసేయడానికి వస్తున్నాడా, లేకపోతే నువ్వే ఎవడన్నా వేసేసి వస్తున్నావా? పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే. అవతల కొంపలు అంటుకుపోతుంటే మధ్యలో నీ గోలేంటి? కొంపలు అంటుకుపోతే మా అమ్మగారు వచ్చి ఆర్పరు కదా, వెళ్ళి గంటల 6 అడుగు చెప్పా. అమ్మా నువ్వు కాలమ్మా, నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతాను. మేడం గారిని ఒకసారి పిలు. ఏదో చండాల పని చేసే ఉంటావు, లేకపోతే నాకెందుకు దండం పెడతావు? వచ్చినప్పుడల్లా పందెం పోతేళ్ళే మాటలతో మీదడిపోయేవాడివి, పనిలోంచి తీసేస్తా అని తెగ నీలిగేవాడివి. ఇప్పుడేంటి గాలి తీసిన కూపునాగా అయిపోయినావు? ఆ ముఖం ఏంటి
పెద్ద రోగంతో మంచం మీద తీసుకుంటున్నట్టు అలాగైపోనావు. అమ్మా నువ్వు కాలమ్మా, నాటు కొన్ని కోసి నీకు నైవేద్యం పెడతాను. నన్ను వదిలేయి తల్లి, అవతల నా ప్రాణం మీదకి వచ్చేటట్టు ఉంది. యాదవ పనులు చేస్తుంటే ఎందుకు రాదు మరి? వాళ్ళమ్మ సాలి జ్వరం వచ్చినట్టు ఏటలా గదగదా వణికిపోతున్నావా? నీ వరుస వస్తుంటే ఇక్కడే సత్యాలాగున్నావు. ఆ పాప నాకెందుకు గాని ఉండు, మా అమ్మగారిని పిలుస్తాను. అమ్మగారనే అమ్మగారనే. అబ్బబ్బబ్బా నువ్వు కాలు ఏమిటా కేకలు? ఇల్లిదోటి మీ పాపాలు బైరోడు పొగబత్తి వచ్చాడు. 7 చెవులు కొరుకుంటారో కొరుక్కోండి. ముందు నువ్వు లోపలికెళ్ళు. అమ్మా మీరే కాపాడాలి, నన్ను మీరే రక్షించాలి. ఏమైంది బృహస్పతి? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? గుడ్డెల్లో కడప బాంబులు బద్దలవుతుంటే ఏమైందని మెల్లిగా అడుగుతారు ఏమిటి మేడం? ఆ దీపక్ ఎలాగైనా లక్ష్మీదేవి గారిని ఇన్కమ్ ట్యాక్స్ గొడవలోంచి బయటపడేసి ఆవిడ పరువు కాపాడటానికి 2 కంకణాలు కట్టుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అనే పాయింట్ మీద అప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఏదో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ కేసు అప్పగించే ఆలోచనల్లో ఉన్నారు. అదే జరిగితే తీగలాగితే డొంకంతా కదిలిందని మీరు నేను ఇద్దరం దొరికిపోతాం మేడం. నేను దొరకను బృహస్పతి, నువ్వే దొరికిపోతావు. అదేంటి మేడం అంత మాట అనేశారు? మీరు ఆ డబ్బుతో ఉన్న సూట్ కేసు ఇస్తేనే కదా తీసుకెళ్లి లక్ష్మీదేవి గారి ఇంట్లో పెట్టాను. ప్లాన్ అంతా మీదే కదా, ఇదంతా మీకోసమే చేశాను. బృహస్పతి మేధావి, నువ్వే ఇలా మాట్లాడతావేంటి? నీ స్టేట్మెంట్లోనే ఏదో లోపం ఉంది. అయినా నా కోసం చేశానంటావేంటి? పోనీ నువ్వేమైనా ఊరికే చేసావా? నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అందుకు తగ్గట్టుగా క్యాష్ తీసుకున్నావు. అక్కడితో మన అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఇక మన ఇద్దరి మధ్య ఎటువంటి బంధాలు, ఎలాంటి బాకీలు లేవు. అంత మాట అనకండి మేడం, అన్యాయం అయిపోతాను. ఎటు తిరిగి ఎటొచ్చినా మీరే చక్రం అడ్డేస్తారనే ధైర్యంతో ఉన్నాను. వేస్తాను బృహస్పతి, తప్పకుండా చక్రం అడ్డు వేస్తాను. థ్యాంక్ యూ మేడం. నేను చక్రం అడ్డు వేస్తానన్నది నిన్ను కాపాడడానికి కాదు, నాకు రిస్క్ లేకుండా చేసుకోవడానికి. ఎంత చాకచక్యంగా అడ్డు వేస్తానో నువ్వే చూస్తావుగా. అమ్మా అమ్మా. భార్గవి, ఏంటి వాళ్ళు తొందరగా వచ్చేసావు? ఆఫీస్లో ఇవాళ అడ్వాన్స్ ఇచ్చారమ్మా. డబ్బు చేతిలో పడగానే హుషారు వచ్చేసింది. అందుకని మా బాస్కి చెప్పి బజార్కి వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కొచ్చాను. ఇదిగో ఈ చీరలు నీకు. ఇప్పుడు నాకెందుకమ్మా? చీరలు ఎందుకంటావేంటమ్మా, కట్టుకోవడానికి. ఏవో ఉన్నాయి కదమ్మా. ఉన్నాయి సరేనమ్మా, కానీ నీకిప్పుడు పెళ్లి కూతురు తల్లి పోస్ట్ ఒకటి వచ్చింది కదా, అందుకని కాస్త రిచ్గా స్టైల్గా కనిపించాలి. డాక్టర్ గారు రెగ్యులర్గా వాడమని చెప్పినా ఖరీదు ఎక్కువని నువ్వు ఈ మధ్య మందులు వాడడం మానేశావు. అందుకని నెల మొత్తానికి సరిపడా తెచ్చేశాను. భార్గవి, నీ పెళ్ళైపోతే చాలమ్మా, ఇక నాకు మందులతో పనిలేదు. బాగుందమ్మా. పిల్లల పెళ్లిళ్లతో జబ్బులు నయమైపోతాయంటే ఇంకా డాక్టర్లు మందులు ఇవ్వక్కర్లేదు. మ్యారేజ్ బ్యూరో పెట్టుకుని పెళ్లిళ్ళు చేస్తే చాలు. అయినా నాకు ఇవన్నీ కొనే బదులు ఆ డబ్బు శిరీషకు పంపిస్తే బాగుండేది కదమ్మా. నువ్వు ఈ మాట అంటావని తెలిసే ముందు శిరీషకి డబ్బు పంపించేసి మిగిలిన పనులు చేశాను. భార్గవి, ఇంటి బాధ్యతలు భుజాన వేసుకోవడం, ప్రతి క్షణం నా గురించి ఆలోచించటం, ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి నువ్వే నాకు అమ్మవేమో అనిపిస్తుంటుంది. అమ్మా, నాన్న పట్టించుకోకుండా వదిలేస్తే ఎన్నో బాధలు పడి మమ్మల్ని పెంచావు. నాకు చదువు చెప్పించి నా కాళ్ళ మీద నేను నిలబడేట్టు చేశావు. అమ్మ అనే 2 అక్షరాలు నాకు ఎక్కడలేని ధైర్యాన్ని ఇస్తున్నాయి, రేపటి మీద ఆశ కల్పిస్తున్నాయి. భార్గవి, నీకు ఇష్టమని మంచి స్వీట్ చేశాను, మొహం కడుక్కొనిరా, తిందు గాని. నువ్వు ఊరికేనే చెయ్యవు, మళ్ళీ పంతులు గారు వచ్చి పెళ్లి విషయం ఏదో చెప్పుంటారు. అవునమ్మా, ముహూర్తం పెట్టించారా లేదా అని పెళ్లివారు కబురు చేశారు. పెళ్లి తొందరగా అయిపోవాలని అంటున్నారట. సావిత్రమ్మ గారు నేను మరీ మరీ అడిగానని చెప్పమన్నారట. సావిత్రమ్మ గారా? ఆవిడెవరు? అంత మతిమరుపేంటి? సావిత్రమ్మ గారంటే నీ కాబోయే అత్తగారు. రేపు ఆవిడ మన ఇంటికి వచ్చినా ఇలాగానే బాగుండదు. అలాగే అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. మంచి ఆకలి మీద ఉన్నాను గాని ముందా స్వీట్ పెట్టు. అలాగే తెస్తానండు.
నమస్కారం అమ్మా. ఏమిటమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నానే. పోన్లేండి, కనీసం ఆ మాట అన్నారు, సంతోషం. నా పేరు ముత్యాలరావు, మీ కాబోయే ముద్దుల కోడలు భార్గవింటి ఓనర్ని. అలాగా అన్నయ్య గారు, ఇప్పుడు గుర్తొచ్చింది. పెళ్లి చూపుల నాడు చివర్లో వచ్చి పెద్దగా హడావిడి చేసింది మీరే కదూ? అవునమ్మా, నేనే. మరి పెళ్లి కూడా అంత హడావిడిగాను ఆర్భాటంగాను చేయాలి. చేసేవాడినేనమ్మా, అన్నీ సవ్యంగా ఉంటే చేసేవాడినే. అన్నీ సవ్యంగా ఉన్నాయనే కదా ముహూర్తాల దాకా వచ్చాం. అలా మాట్లాడతారేంటి? అవుననుకోండి, కానీ కానీలు పోనీలు ఏమీ లేవు. అమ్మాయి మాకు బాగా నచ్చింది, ఈ పెళ్లి జరుగుతుంది, అంతే. పెద్దవారు, మీ మాట నేను కాదనడం లేదు. అమ్మాయి మంచిది, మీ వాడు ఇష్టపడ్డాడు, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీలాంటి గొప్ప సంబంధం దొరికినందుకు వాడు తెగ మురిసిపోతున్నారు. కానీ వచ్చిన దగ్గర నుంచి కానీ కానీ అంటూ మొదలు పెట్టారేంటండి? మీరు ఊరుకుంటారా? ఆయన ఏదో చెప్పాలనుకుంటుంటే చెప్పనివ్వరేమిటి? ఆయన మాటలు పట్టించుకోనక్కర్లేదు కానీ మీరు చెప్పండి అన్నయ్య గారు. చెప్పాలనే ఉందమ్మా, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్న దేని గురించో అదేనా చెప్పండి. దేన్ని గురించో అయితే ఇంతలా ఎందుకు సందేహిస్తాను? మీ కాబోయే కోడలు భార్గవి గురించే. అమ్మాయికి ఏమైంది? అమ్మాయి బాగానే ఉంది, కానీ ఈ సంబంధం చేసుకుంటే మీ కుటుంబం పరువు ఏమవుతుందోనని భయంగా ఉంది.